బయట టెంపరేచర్ వచ్చేసరికి -20 ఉంది. మనం లోపల వేడివేడిగా కీమా ట్రై చేసుకుని ట్రై చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తమ్మునేలో చూసినట్టుగానే మటన్ కీమా చేస్తాను. ఇప్పుడు దాకా మటన్ కర్రీ లేదా బోటీ, మటన్ బిర్యానీ ఇంతే. కీమా ఇప్పుడు నేను ట్రై చేయలేదు, ఫస్ట్ నేను ట్రై చేస్తున్నాను. ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఒక 450 grams. ఇక్కడ 1 LP. కీమా కదా, మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి కదా. మిక్సీ వేస్తున్నాను. ఐటమ్స్ 1 by 1 మిక్సీ ఏమేమి వేస్తానో చూపిస్తాను. 2 టమాటాలు, 1 ఆనియన్, అల్లం 10 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర. అంత ఎగ్జాక్ట్గా ఏం కావాలి, కొంచెం వేసుకుందాం. కొత్తిమీర అన్నీ వేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. పేస్ట్ ఓవర్. బాండీ పెట్టాను, స్టవ్ ఆన్ చేద్దాం. కొంచెం హీట్ అయితే వెయిట్ చేద్దాం. ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసాను. నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే 1 స్పూన్ బటర్ వేసాను. ఆనియన్స్, ఫస్ట్లో మిక్స్ చేసిన పేస్ట్, కరివేపాకు. దీనికన్నా ముందే వేయాల్సింది, ఈ పేస్ట్ కన్నా ముందే వేయాల్సింది, బట్ దట్స్ ఓకే, వేసేస్తాను నేనే తినేది. 1 స్పూన్ కారం, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, సాల్ట్. 450 grams మటన్ కీమా యాడ్ చేస్తున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 1/2 cup వాటర్ పోసాను. వాటర్ పోసాం కదా, ఒక 20 to 25 minutes లో ఫ్లేమ్లో హీట్ చేద్దాం. ఈ ఒక 20 minutes టైం పట్టింది కదా, ఈలోపు మన కిందకి వెళ్ళి వాటర్ బాటిల్స్ తెచ్చుకుందాం. నా వాటర్ బాటిల్స్ కార్లో ఉన్నాయి, తెచ్చుకుందాం. ఏంటంటే స్నో దెబ్బకి చెప్తే నమ్మరు, దెబ్బకి నీళ్ళన్నీ గడ్డగట్టుకుపోయినాయి. నైట్ చాలా ఎక్కువే పడింది స్నో. నాకు తెలిసి ఇక్కడికి వచ్చినాక ఇదే చాలా పెద్ద స్నో అనుకుంటా. అందరూ చాలా వార్న్ చేశారు. కారు టైర్ల దాకా ఉంది స్నో. ఇలా ఉన్న కారు చూడండి ఎంత పడిందో. ఇలా ఉన్న కార్లు ఇలా చేయడానికి నా తల ప్రాణం తక్కువ వచ్చింది. పొద్దునంత కష్టమాట ఇక్కడ తీసి ఇక్కడ నుంచి తీయడానికి. అడుగు పెడితే నా మోకాళ్ళతో దిగిపోయింది స్నో. ఇలా క్లియర్ చేసుకుంటే కానీ అవ్వలేదు నాకు పొద్దున. ఇప్పటికప్పుడు వచ్చి అలా క్లియర్ చేస్తూ ఉంటారు. మీకు నేను ప్రీవియస్ వీడియోలు చెప్పినట్టుగా రోడ్డు మీద ప్రాబ్లం ఉండదు. రోడ్డు మీద ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఏటీఎం దగ్గరికి వచ్చా, ప్రజెంట్ పొజిషన్ స్నో చూపిస్తారు రోడ్డు మీద. యూజర్స్ కోసం ఒక మ్యాప్ వేసాడు. ఈ సందులోంచి పోవటం, ఈ లోపలికి పోవటానికి కూడా సావి సంకాల లోపల పెట్టి 30 minutes హీట్ చేశాను. ఇప్పుడు టేస్ట్ చేస్తాం. అంతా బాగుంది, బాగా కుదిరింది, ఇంక తినేయచ్చు. ఫినిషింగ్ టచ్. కప్లో సర్వ్ చేసుకుని ఇంక తినేయటమే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.